హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్. ఈరోజు నేను మంచి టేస్ట్ ఉండే పచ్చి కొబ్బరితోని లడ్డు చూపిస్తున్నాను. దీనికోసం ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసేసుకొని దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే నేను నట్స్ తీసుకుంటున్నాను. పిస్తా, బాదం, సన్ఫ్లవర్ గింజలు, గుమ్మడి గింజలు, వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలండి. అంటే సన్నగా పౌడర్ లాగా చేసి పెట్టేసేసుకోవాలి. అలాగే స్టవ్ మీద డిష్ పెట్టుకొని ఇందులో నెయ్యి వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి తీసుకుంటున్నాను. ఇందులోనే 1 స్పూన్ వరకు సన్న రవ్వ వేస్తున్నా. సన్న రవ్వ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా సన్న రవ్వ వేసేసుకొని దీన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి. సన్న రవ్వ వేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం మారిపోతుంది. అందుకనేసి చాలా అంటే చాలా తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అయితే నాకు ఒక కొబ్బరికాయ 1 కప్పు వరకు వచ్చిందండి. ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరిని కూడా ఇందులో డిష్లోనే వేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. నెయ్యిలో వేయించుకోవాలి. ఎక్కడ కూడా అడగంటకుండా చూసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలి. స్లిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే నేను ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇంకొంచెం నెయ్యి వేసేసుకొని కొబ్బరిని ఇంకా కొంచెం సేపు ఫ్రై చేసేసుకోవాలి, వేయించుకోవాలి నెయ్యిలో. ఇలా నెయ్యిలో వేయించడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. వాసన అయితే చాలా సూపర్గా వస్తుంది, కమ్మగా వస్తుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత మంచి స్మెల్ వస్తుందండి. నోట్లో అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇందులోనే నేను మిక్సీ పెట్టేసుకున్న నట్స్ పౌడర్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. మీరు కావాలంటే అలాగే నెయ్యిలో వేయించుకొని వేసుకోవచ్చు. తినేటప్పుడు టేస్ట్ అనేది ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నింటిని కూడా మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేసేసుకోవాలి, అంటే వేయించుకోవాలి నెయ్యిలో. ఇలా ఇవన్నీ కూడా నెయ్యిలో వేయించడం వల్ల టేస్ట్ తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ డ్రై నట్స్ పౌడర్ వేసాం కదా, ఎవరు కూడా గుర్తుపట్టారు. తినేటప్పుడు టేస్ట్ అంత బాగుంటుంది. ఇందులోనే 1 ఇలాచీ వేసుకున్నాను. అలాగే నేను 3/4 కప్పు వరకు బెల్లం వేస్తున్నానండి. అంటే 1 కప్పు కొబ్బరికి 3/4 కప్పు తీసుకున్నాను. ఎందుకంటే ఇది మొత్తం ఉడికేసి దగ్గరకు వచ్చేస్తుంది కదా, స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఈక్వల్గా తీసుకోవచ్చు. 1 కప్పు కొబ్బరికి 1 కప్పు బెల్లం తీసుకోవచ్చు. నేనైతే 3/4 కప్పు తీసుకున్నాను. తీసుకొని ఈ బెల్లము ఈ కొబ్బరి మంచిగా ఉడికించుకోవాలండి. దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుందండి. కొబ్బరి అలాగే నట్స్ పౌడర్ వేసాం కదా, ఇంకా ఇందులోనే కొంచెం సన్న రవ్వ కూడా వేసుకున్నాం కాబట్టి తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మొత్తం కొబ్బరి అంతా కూడా మంచిగా ఉడికిపోయింది కదా, కొబ్బరి బెల్లము ఇవన్నీ కూడా ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్లోకి ఈ కొబ్బరిని ప్లేట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం చల్లగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఎందుకంటే ఎండాకాలం కదా, చాలా అంటే చాలా వేడి ఉంటుంది. అందుకనేసి ఒక ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా చల్లగా చేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత వీటిని చిన్న చిన్నగా లడ్డూల్లాగా చేసేసుకోవాలి. అంతే అండి. మీకు నచ్చిన సైజులో చేసేసుకోండి. నేనైతే చిన్నగా చేస్తున్నాను. ఈ మిగిలిన కొబ్బరి కూడా ఇలాగే లడ్డూలాగా చేసి పెట్టేసేసుకోవాలి. ఇంతే అండి. పచ్చి కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ పౌడర్, అలాగే రవ్వ, వీటన్నిటితో చేసినటువంటి కొబ్బరి లడ్డు తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. అంత బాగుందండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో ఒక కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.